నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డు క్రాస్లో స్తంభించినటువంటి వివరాలకు వెళ్తే ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి బస్సు కింది భాగంలో బెల్ట్ ఫెయిల్ కావడం వల్ల బస్సు రోడ్డుపై అదుపు తప్పి అడ్డంగా ట్రక్ స్తంభించిపోయింది. దాంతో అటుగా వస్తున్నటువంటి ఒక పెద్ద లారీ కూడా తాడిపత్రి వైపు వెళ్తుండగా అది కూడా ఆగిపోయింది. తద్వారా ఇరువైపులా రోడ్డు స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు దాదాపు అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్ఐ కానిస్టేబుల్ వెంటనే వచ్చి అది వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు ట్రాఫిక్లో కొంతమేర అంతరాయం జరిగింది. కేవలం బస్సు యొక్క బెల్టు ఊడిపోవడం వల్ల ఇలా జరిగిందని కనీసం ఆర్టీసీ సిబ్బంది కానీ లేబర్స్ కానీ వచ్చి వారిని రక్తం పోసిన ట్రాఫిక్కి ఇబ్బంది కలిగి ఉండేది కాదని, ఇలా మరమ్మత్తు నోచుకోకుండా బస్సులు రోడ్డుపైన సంబంధిత అధికారులు వెనుకోవడం వల్ల ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత మరమ్మతులు పూర్తి చేసి బస్సును యథావిధిగా డిపోలోనికి తరలించారు.